సంఘం అంటే ఏంటి? సరిదిద్దు స్థలం అయి ఉన్నది. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే సరి చేయబట్టానికి. ప్రవక్త అంటాడు, ఒక విశ్వాస సంఘంలోకి వచ్చేటప్పుడు, ఈరోజు నేను బలహీనంగా ఉన్నా సంఘానికి వచ్చి బలం పొందుకోవాలి అనుకొని వస్తే బలం పొందుకొని బయటికి పోతాడు. స్వస్థత లేదు, నాకు స్వస్థత కావాలి అని సంఘానికి వస్తే స్వస్థతే పొందుకొని బయటికి పోతాడు. అలా కాదు, ఈరోజు పాస్టర్ గారు చేసే ప్రసంగంలో తప్పులు పట్టుకోవాలని కానీ వస్తే వాడు తప్పులు పట్టుకొని బయటికి పోతాడు. దాని ఉద్దేశం ఏంటంటే నువ్వు సంఘానికి ఏం ఆలోచించి వచ్చి అదే తీసుకొని పోతావు. అయితే నేను ఒక మాట చెప్తా ఉన్నా, నువ్వు సంఘానికి వచ్చేటప్పుడు సేవకుల్లోంచి, ఆత్మతో నింపబడిన సేవకుడు ముఖంలో నుంచి దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు ఆ మాటకు కానీ లోబడినట్లయితే, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, నువ్వు నిశ్చయంగా సరిచేయబడతావు. నువ్వు బయట చెప్పులు ఇప్పినప్పుడు నువ్వు ఎవరో కూడా అక్కడ ఇప్పేసాయి. నీ కులం ఏంటో అక్కడ ఇప్పేయి, నీ మతం ఏంటో అక్కడ ఇప్పేయి, నీ జాతి అక్కడ ఇప్పేయి, నీ ఆస్తి అక్కడ ఇప్పేయి, నీ అంతస్తు అక్కడ ఇప్పేయి, నీ ఉద్యోగం అక్కడ ఇప్పేయి, నీ అహంకారం అక్కడ ఇప్పేయి. నీకున్న ప్రతి ఒక్కరికి వదిలేసి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయనను ప్రేమించేవాడిగా ఉంటాడు, నీకు కావాల్సిన సమస్తం ఇచ్చేవాడిగా ఉంటాడు. ఆ చెప్పులు మనం ఎలాగైతే వదిలిపెట్టామో ఆలోచన అలా వదిలిపెట్టి లోపలికి వచ్చినప్పుడే నువ్వు దేవుడు యొక్క ఆత్మను బయట తీసుకొని పోగలుగుతావు. ఆమేన్. కాబట్టి పూర్తిగా లోబడితేనే నువ్వు వర్తమాన విశ్వాసివి. ఉదయం ఒక మాట చెప్పా, కొద్దిమంది కోపం వచ్చి ఉండొచ్చు, అయినా కూడా మళ్ళా చెప్తా ఉన్నా, నువ్వు చదివిన పుస్తకాలలో నేను ఈ పుస్తకంలో ఉన్న ప్రతి దాని ప్రకారంగా జీవిస్తున్నాను అని చెప్పగలిగే రోజే నేను ఎత్తబాటులో ఉంటాను చెప్పగలవు. నువ్వు ఆ పని చేయవలసి ఉన్నావు. ఈరోజు జ్ఞానం ఎక్కువైపోయినది.